హలో ఫ్రెండ్స్, నేను మీ కరీం. నమస్తే. ఈవేళ టాపిక్ ఏంటంటే, ఈవేళ యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయా అని చాలామందికి డౌట్ వచ్చింది. చాలామంది కూడా అడుగుతున్నారు, డబ్బులు వస్తాయా, నిజంగా డబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు. కానీ నిజంగా వస్తాయి, యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి కంపల్సరీగా. అందరికీ వస్తాయి డబ్బులు. ఏంటంటే మానిటైజ్ అవ్వాలి. పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి రాదు. పెట్టిన వాళ్ళు ఏంటంటే మానిటైజ్ అవ్వాలి, వాళ్ళు వీడియో వైరల్ అవ్వాలి, మానిటైజ్ అవ్వాలన్నమాట. మానిటైజ్ అవ్వాలంటే కష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు పెట్టాలి, తరచూ వీడియోలు కంటిన్యూ పెడుతూనే ఉండాలి. కనీసం వారానికి 3 పెట్టాలి వీడియోలు పెట్టాలి, మంచి మంచి వీడియోస్ పెట్టాలి, ప్లాన్తో పెట్టాలి. ఆ వీడియోస్ వైరల్ అవ్వాలి. అప్పుడు మన ఛానల్లో అనేది మానిటైజ్ అవుతుందన్నమాట. అది మానిటైజ్ అయిన తర్వాత కొంతకాలానికి అందరికీ డబ్బులు వస్తాయి, ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. మానిటైజ్ అవ్వాలి కంపల్సరీ. మానిటైజ్ అవ్వకుండా ఎవరికి డబ్బులు రావు. మానిటైజ్ అవుతూనే మనకి యాడ్లు వేస్తాడు మన వీడియోల్లో. ఈ డౌట్ అంటే నాకు చాలామంది అడిగారు, డబ్బులు వస్తాయంటే కంపల్సరీగా వస్తాయండి మీకు. ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో నెంబర్ 1 యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంతో చెప్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. క్యారీ మినాటీ అని చెప్పేసి ఒక నెంబర్ 1, మన ఇండియాలో నెంబర్ 1 యూట్యూబర్ అనమాట. అతను కనీసం నెలకి 25 నుంచి 30 లక్షలు ఇన్కమ్. దేని ద్వారా అనుకున్నారు? యూట్యూబ్ ద్వారానే. యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమే నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పేది క్యారీ మినాటీ మన ఇండియాలో నెంబర్ 1 యూట్యూబర్ అనమాట. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండియాలో. అతను కూడా కష్టపడి పైకి కూర్చున్నాడే. అతనికి యూట్యూబ్ ఇన్కమ్ తప్ప వేరేది లేదు ప్రజెంట్. అతనికి ఎప్పటి నుంచోని దీని మీద ఆధారపడుతుంది అనమాట. దీని మీద సంపాదించాడు. అక్షరాల 25 నుండి 30 లక్షలు అనమాట అతను వచ్చే ప్రతి నెల ఆదాయం అనమాట. ఓకేనా? మీరు కూడా ప్రతి ఒక్కరు కష్టపడి వీడియోలు పెట్టండి, మంచి మంచి బాక్స్ చేయండి, మీకు నచ్చిన వీడియోలు పెట్టండి. ఏం పెడతారో ఏంటంటే మంచి ప్లాన్తో చేసి మంచి వీడియోలు పెట్టండి. మీరు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.